హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కా. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీగా, క్విక్‌గా మనము వెంటనే ఎవరైనా సడెన్‌గా వచ్చినా కూడా ఈవినింగ్ స్నాక్స్‌గా పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి కూడా చాలా చాలా బావుంటుందండి. ఈ రెసిపీ యాస్ ఇట్ ఈస్‌గా ఫాలో అయ్యి చూడండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ నేనైతే 900 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఆ పన్నీర్‌కి సరిపడా మెజర్‌మెంట్స్ అయితే చెప్తాను. 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకొని, అందులో కొద్దిగా సాల్టు, కారం, అలాగే ధనియా, జీరా పౌడర్ వేసి అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని, తరువాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ ఇదంతా మిక్స్ చేసిన తరువాతే మనం పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు అయితే 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి. ఒకేసారి మనం ఎక్కువ వాటర్ అదంతా యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుందండి. ఈ విధంగానే ఇంతే థిక్‌నెస్‌గా చేసుకోవాలి బ్యాటర్ అనేది. ఆ తర్వాత కొద్దిగా కసూరి మేతి తీసుకొని దానిని మనము బాగా రబ్ చేసేస్తే పౌడర్‌లాగా అవుతుంది కదా! ఆ కసూరి మేతి పౌడర్ వేసుకొని కలుపుకొని, మీకు మరీ చిక్కగా అనిపిస్తే కనుక జస్ట్ 1 స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేస్తే జారైపోయి ఈ పన్నీర్ ముక్కలకైతే అస్సలు పట్టదు. ఇక్కడ చెప్పినట్టు ఒక 1 స్పూన్ వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీకి అయితే కలుపుకోవాలి. ఈ శనగపిండి ఇదంతా కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని వేసేసి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇవి కలిపేటప్పుడు ఏంటంటే స్పూన్‌తో కనుక కలుపుకుంటే ముక్కలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని తప్పకుండా చెయ్యి పెట్టి ముక్కలన్నీ విరగకుండా ప్రతి దానికి కూడా ఇదంతా బాగా అంటేలాగా, పట్టేలాగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ పన్నీర్ మ్యారినేట్ చేసిన పన్నీర్ అంతా కూడా మూత పెట్టేసి మనం స్క్యూయర్స్‌కి పెట్టే మనం ఫ్రై చేసుకునే పనైతే కనీసం 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. లేదంటే ఒక 20 మినిట్స్ తర్వాత మనం పాన్ మీద ఈ విధంగా రోస్ట్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఈవినింగ్ స్నాక్స్‌గా పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.